ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. రైతులకు నీళ్లు లేవు పంట పొలాల కంటే వాళ్ళను కోసి వాళ్ళ రక్తం పంట పొలాల పైన చల్లితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రైతాంగం వరకు రీచ్ అయింది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. ముఖ్యమంత్రి చేశారు మాటలు స్టేట్మెంట్, మీరు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి ఖండన లేదు, మంత్రుల నుంచి కానీ వివరణ లేదు అనేశారు, వదిలేశారు. ఈరోజు రైతుల వరకు రీచ్ అయింది. నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో రక్తం కోసి రక్తం బాటిల్లో పట్టుకొని పంట పొలాల పైన చల్లుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన విషయం. రైతులు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బందులు ఉన్నారో మనకి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారి పాలనలో రైతులందరూ ఎంతో సంతోషంగా ఉండే, రాష్ట్రం సుభిక్షంగా ఉండే, అన్ని విధాల రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసి కంటికి రెప్పలుగా కాపాడుకున్నటువంటివి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాపాడుకున్నాడు. కానీ ఈరోజు అందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా మరి ఈరోజు పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రైతులపైన రైతాంగం వ్యవసాయం అంటే ఒక చిన్న చూపు చూసే విధంగా మరి ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కనపడుతూ ఉంది. తన యొక్క అసమర్థతతోని, తన యొక్క అనుభవ రాహిత్యంతో, తన యొక్క అవగాహన రాహిత్యంతో ఈరోజు ఈ రకమైన పరిస్థితులు ఏర్పడిన స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే వారికి వర్షాభావ పరిస్థితి ఉన్నది. నువ్వు కాళేశ్వరంని వాడుకోవడానికి మరి సంసిద్ధంగా లేవు. ఏ రకంగా మరి రైతులను ఆదుకుంటావు? రైతులకు నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కదా. ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ అంటే దాని ప్రత్యామ్నాయం చూపెట్టమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, రక్తంతో పండించుకోండి మీ యొక్క పొలాలని చెప్పి చెప్పడము ఎంత బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. అది కూడా అంత ఇంపార్టెంట్. ఒక సీఎం హోదాలో ఉండి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు, అంటే అధికార మదంతో కన్ను నెత్తికెత్తి మాట్లాడడం స్పష్టంగా కనపడుతుంది. ఆ వ్యాఖ్యలతో ఈరోజు రైతులు సూర్యాపేటలో చూసినాం, మన కళ్ళారా చూస్తాం. స్టేట్మెంట్ ఇప్పుడే వీడియో చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త దారి చూపెట్టడం మనందరూ కూడా. నీరు లేకున్నా మనం రక్తంతోనే పంటలు దంచుకొని చెప్పి తమ రక్తాన్ని తీసి మరి పంట పొలాల్లో చదివి తమ యొక్క వ్యతిరేకతని, తమకు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలా, మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలా. కాబట్టి వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. వారికి భరోసా ఇవ్వాల్సినటువంటి సమస్య ఇది. వారికి తోడుగా నీడుగా నిలబడి వారికి ధైర్యాన్ని చెప్పి ముందుకెళ్తున్న అవసరం ఇది. అలాంటి పరిస్థితులు అంటే అలా కాకుండా వారిని ఇంకా కూడా ఇబ్బంది పెట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ మరి రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ముందుకు పోతున్నటువంటి మరి పరిస్థితి కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, కాంగ్రెస్ సర్కార్ అంతా కూడా మొదటి నుంచి కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తలేదు. కేవలము రియల్ ఎస్టేట్ దందాలకి, భూదందాలకి, ఈ యొక్క స్కామ్లకి, డబ్బులు ఏ రకంగా దోచుకున్న దానిపైనే దృష్టి పెట్టుకుంటా, ఢిల్లీకి పర్యటన చేసుకుంటా తమ సీటు కాపాడడానికి ముఖ్యమంత్రి సమయం సరిపోతుంది తప్ప మరి రాష్ట్ర ప్రజల గురించి ఎక్కడ కూడా మరి తను పాటుపడ్డది కనపడతా ఉంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి సొంత సర్వే చేసుకుంటూ సర్వేలో కూడా ఓడిపోతుండు, 70 నుంచి 80 స్థానాలు బీఆర్ఎస్కి వస్తుందని తేలింది. సో ఆ భయం ఉంది అనేటువంటిది ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత కొంచెం ఇంకా హార్ష్గా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి. దాన్ని డైవర్ట్ చేయనీకే కొంచెం చర్చ జరగకుండా ఉండడానికి ఈ స్టేట్మెంటా? ఇది కూడా చర్చ జరుగుతుంది. ఒకటి, పరిస్థితులను ఎవరు కూడా మార్చలేము, ఎవరు కూడా తారుమారు చేయలేము. వాస్తవ పరిస్థితులు మరి వారు సొంతంగా రేవంత్ రెడ్డి గారు సొంతంగా చేసుకున్న సర్వేలను బయటపడ్డప్పుడు తన ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి తన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నాడు. ఆయన బాధ్యతల పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయాలా. ప్రజలకు అభిప్రాయం వ్యక్తం అవుతుంది, దాన్ని తీసుకుని సరి తప్పుని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప మరి అహంకారపూరితంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి తిట్టడము, దుమ్మెత్తుపోయడము, బుడిద తల్లడము, మరి వాడరాని భాష వాడడము అంటే ఇవన్నీ కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరలేపుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా సరే రాష్ట్రంలో పరిస్థితులు చాలా, అంటే మనం వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే రైతాంగం కాదు, ఈ అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వారు మంచి చేయకపోగా ప్రజలకు చెడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారు సమానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు, వారు చక్కబెట్టే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ రకంగా ఆ ఫ్రస్ట్రేషన్లో మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. గ్రౌండ్ లెవెల్లో ప్రతి దగ్గర క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు, కేసీఆర్ మరి ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్న తరుణం ఇది. నరకం అనుభవిస్తారు ప్రజలు గ్రౌండ్లో. అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని వర్గాల ప్రజలు వీరితో ఇబ్బంది పడుతున్నారు. శతాంస్తులు ప్రజలు ఏమంటారంటే శతాంస్తుండబా మమ్మల్ని అనే ఒక స్టేట్మెంట్ వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా అది సరే రూపంలో ఎవరు వెళ్ళినా సరే, మీరు వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా సరే మరి వాస్తవాలు తెలుస్తాయి. వారికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలా, వాళ్ళ తప్పులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అధికారంలో వారి బాధ్యత ఇచ్చి ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. సరే వాళ్ళు అబద్ధాలు తప్పులు చెప్పు ఈయన వచ్చినారు, కానీ వచ్చినప్పుడు ఆ పరిస్థితిని కాపాడుకోవాలి కదా. అలా కాకుండా ఇంకా కూడా
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, తప్పుడు కేసులు బనాయించడము, బెదిరి చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. రిటైర్డ్ ఇంజనీర్స్ ఎంత మంచి సూచనలు సలహా ఇచ్చారు వారు చక్కటి సలహా సూచనలు ఇచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి వారిని కూడా బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తాడు. వారిని చెర్లపల్లి జైల్లో వేస్తా అంటాడు. ఈ రకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి వారు ఒక రాక్షస పాలనని తలపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి ఒక అరాచకత్వం కనపడుతుంది ప్రభుత్వం వైఖరిలో. కాబట్టి ఇవి మంచిది కాదు, సాంప్రదాయం మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి నీళ్లు కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్, రైతులు ఈ రకంగా నిరసన తెలుపుతా ఉన్నారు, డైరెక్ట్గా రక్తమే జల్లి వాళ్ళు పంట పొలాలపైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోవాలి, మారాలి, ఆలోచించుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి, గ్రౌండ్ పరిస్థితి ఏందో తెలుసుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కిడికర్, హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. రైతులకు నీళ్లు లేవు పంట పొలాల కంటే వాళ్ళను కోసి వాళ్ళ రక్తం పంట పొలాల పైన చల్లితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ రైతాంగం వరకు రీచ్ అయింది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యమంత్రి చేశారు మాటలు, స్టేట్మెంట్, మీరు నిరసన వ్యక్తం చేశారు, కాంగ్రెస్ నుంచి ఖండన లేదు, మంత్రుల నుంచి కానీ వివరణ లేదు అనేశారు, వదిలేశారు. ఈరోజు రైతుల వరకు రీచ్ అయింది. నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో రక్తం కోసి రక్తం బాటిల్లో పట్టుకొని పంట పొలాల పైన చల్లుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన విషయం. రైతులు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బందులు ఉన్నారో మనకి అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ గారి పాలనలో రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండే, రాష్ట్రం సుభిక్షంగా ఉండే, అన్ని విధాల రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసి కంటికి రెప్పలుగా కాపాడుకున్నటువంటివి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాపాడుకున్నాడు. కానీ ఈరోజు అందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా మరి ఈరోజు పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. రైతులపైన రైతాంగం వ్యవసాయం అంటే ఒక చిన్న చూపు చూసే విధంగా మరి ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కనపడుతూ ఉంది. తన యొక్క అసమర్థతతోని, తన ఒక అనుభవ రాహిత్యంతో, తన యొక్క అవగాహన రాహిత్యంతో ఈరోజు ఈ రకమైన పరిస్థితులు ఏర్పడిన స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే వారికి వర్షాభావ పరిస్థితి ఉన్నది. నువ్వు కాళేశ్వరంని వాడుకోవడానికి మరి సంసిద్ధంగా లేవు. ఏ రకంగా మరి రైతులు ఆడుకుంటావు? రైతులకు నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కదా. ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ అంటే దాని ప్రత్యామ్నాయం చూపెట్టమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, రక్తంతో పండించుకోండి మీ యొక్క పొలాలని చెప్పడము ఎంత బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్. అది కూడా అంత ఇంపార్టెంట్. ఒక సీఎం హోదాలో ఉండి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు, అంటే అధికార మదంతో కన్ను నెత్తికెత్తి మాట్లాడడం స్పష్టంగా కనపడుతుంది. ఆ వ్యాఖ్యలతో ఈరోజు రైతులు సూర్యాపేటలో చూసినాం, మన కళ్ళారా చూస్తాం, స్టేట్మెంట్ ఇప్పుడే వీడియో చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త దారి చూపెట్టడం మనందరూ కూడా, నీరు లేకున్నా మనం రక్తంతోనే పంటలు దంచుకొని చెప్పి తమ రక్తాన్ని తీసి వారి పంట పొలాల్లో చదివి తమ యొక్క వ్యతిరేకతని, తమకు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలా, మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలా. కాబట్టి వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది, వారికి భరోసా ఇవ్వాల్సినటువంటి సమస్య ఇది, వారికి తోడుగా నీడుగా నిలబడి వారి ధైర్యాన్ని చెప్పి ముందుకెళ్లాల్సిన అవసరం ఇది. అలాంటి పరిస్థితులు అంటే అలా కాకుండా వారిని ఇంకా కూడా ఇబ్బంది పెట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ మరి రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ముందుకు పోతున్నటువంటి మరి పరిస్థితి కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, కాంగ్రెస్ సర్కార్ అంతా కూడా మొదటి నుంచి కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తలేదు. కేవలము రియల్ ఎస్టేట్ దందాలకి, భూదందాలకి, ఈ యొక్క స్కామ్లకి, డబ్బులు ఏ రకంగా దోచుకున్న దానిపైనే దృష్టి పెట్టుకుంటా, ఢిల్లీకి పర్యటన చేసుకుంటా తమ సీటు కాపాడడానికి ముఖ్యమంత్రి సమయం సరిపోతుంది తప్ప మరి రాష్ట్ర ప్రజల గురించి ఎక్కడ కూడా మరి తను పాటుపడ్డది కనపడతా ఉంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశారు, ముఖ్యమంత్రి సొంత సర్వే చేసుకుంటూ సర్వేలో కూడా ఓడిపోతుండు, 70 నుంచి 80 స్థానాలు బీఆర్ఎస్కి వస్తుందని తేలింది, సో ఆ భయం ఉంది అనేటువంటిది. ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత కొంచెం ఇంకా హార్ష్గా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి. దాన్ని డైవర్ట్ చేయనీకే కొంచెం చర్చ జరగకుండా ఉండడానికి ఈ స్టేట్మెంటా? ఇది కూడా చర్చ జరుగుతుంది. ఒకటి, పరిస్థితులను ఎవరు కూడా మార్చలేము, ఎవరు కూడా తారుమారు చేయలేము. వాస్తవ పరిస్థితులు మరి వారు సొంతంగా రేవంత్ రెడ్డి గారు సొంతంగా చేసుకున్న సర్వేలను బయటపడేటప్పుడు తన ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి తన అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నాడు. ఆయన బాధ్యతల పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయాలా. ప్రజలకు అభిప్రాయం వ్యక్తం అవుతుంది, దాన్ని తీసుకుని సరి తప్పుని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప మరి అహంకారపూరితంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి తిట్టడము, దుమ్మెత్తుపోయడము, బురద చల్లడము, మరి వాడరాని భాష వాడడము, అంటే ఇవన్నీ కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి తెరలేపుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా సరే రాష్ట్రంలో పరిస్థితులు చాలా, అంటే మనం వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే రైతాంగం కాదు, ఈ అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వారు మంచి చేయకపోగా ప్రజలకు చెడు చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారు సమానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు, వారు చక్కబెట్టే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ రకంగా ఆ ఫ్రస్ట్రేషన్లో మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. గ్రౌండ్ లెవెల్లో ప్రతి దగ్గర క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడు, కేసీఆర్ మరి ఎప్పుడు వస్తాడని వేచి చూస్తున్న తరుణం ఇది. నరకం అనుభవిస్తారు ప్రజలు గ్రౌండ్లో. అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని వర్గాల ప్రజలు వీరితో ఇబ్బంది పడుతున్నారు. సతాస్తులు ప్రజలు ఏమంటారంటే సతాస్తుండబా మమ్మల్ని అనే ఒక స్టేట్మెంట్ వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా అది సరే రూపంలో ఎవరు వెళ్ళినా సరే, మీరు వెళ్ళినా సరే, ఎవరు వెళ్ళినా సరే మరి వాస్తవాలు తెలుస్తాయి. వారు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, వారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలా, వాళ్ళ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అధికారంలో వారి బాధ్యత ఇచ్చి ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. సరే వాళ్ళు అబద్ధలాడు, తప్పులు చెప్పు, ఈయన చెప్పు వచ్చినారు, కానీ వచ్చినప్పుడు ఆ పరిస్థితిని కాపాడుకోవాలి కదా. అలా కాకుండా ఇంకా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము, తప్పుడు కేసులు బనాయించడము, బెదిరి చేయడము, బ్లాక్మెయిల్ చేయడము. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇంత మంచి సూచనలు సలహా ఇచ్చారు, వారు చక్కటి సలహా సూచనలు ఇచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి వారిని కూడా బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తాడు. వారిని చెర్లపల్లి జైల్లో వేస్తా అంటాడు. ఈ రకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి వారు ఒక రాక్షస పాలనను తలపిస్తున్నారు రాష్ట్రంలో. కాబట్టి ఒక అరాచకత్వం కనబడుతుంది ప్రభుత్వం వైఖరిలో. కాబట్టి ఇవి మంచిది కాదు, సాంప్రదాయం మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి నీళ్లు కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్, రైతులు ఈ రకంగా నిరసన చెప్తా ఉన్నారు, డైరెక్ట్గా రక్తమే జల్లి వాళ్ళు పంట పొలాలపైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోవాలి, మారాలి, ఆలోచించుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి, గ్రౌండ్ పరిస్థితి ఏందో తెలుసుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కిడికర్, హైదరాబాద్.